ఒకసారి తెలంగాణలోని వరంగల్కి వెళ్దాం. వరంగల్లో ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న పెద్ద అందరూ చంద్రగ్రహణం చూడాలి అన్న ఒక ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగల్ నుండి పెద్దీష్ జాయిన్ అవుతున్నారు లైవ్ ద్వారా. పెద్దీష్ ప్రస్తుతం అక్కడ సైంటిస్టులు కూడా ఈ లూనార్ ఎక్లిప్స్ ని డైరెక్ట్ ఐతోనే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అని డైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఎవరైనా చూడడానికి ఇష్టపడుతున్నారా? సహజంగా పౌర్ణమి రోజు గోధుమ వర్ణ ఛాయలో దగదగలాడేటువంటి చంద్రుడు ఈరోజు పూర్తిగా బ్లడ్ మూన్గా మారబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ అద్భుతాన్ని చూడడం కోసం కూడా చాలామంది కుతూహలంతో ఉన్నారు. అయితే ఎన్ని గంటలకు ఈ గ్రహణం స్టార్ట్ అవుతుంది, సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాటిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చా, ఎన్ని దేశాల్లో ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలుసుకుందాం. మనతో పాటు సైన్స్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి వాళ్ళైనా వీక్షించవచ్చా, ఎక్కడెక్కడ ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది? చంద్రగ్రహణం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాలు, తర్వాత యూరోప్ ఖండంలోని దేశాలు, ఆస్ట్రేలియా, తర్వాత కొంతవరకు తూర్పు ఆఫ్రికా దేశాలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇది ఈ సంవత్సరం ఏర్పడేటటువంటి రెండవ చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ మనకు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోయే 2026 మార్చి నెల 3వ తారీఖున వస్తుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ చంద్రగ్రహణం అనేది సంపూర్ణంగా కనబడడానికి భారతదేశం అనేది కేంద్ర బిందువుగా తీసుకుంటే మనకు ప్రత్యక్షంగా మనం ఈ చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. ఆకాశం కనుక నిర్మలంగా ఉండే ప్రాంతాల్లో, అంటే మబ్బులు మేఘాలు లేని ప్రదేశాల్లో మనం చంద్రగ్రహణాన్ని ఎటువంటి సాధనం లేకుండా సంపూర్ణంగా మనం కళ్ళతోటి వీక్షించేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో మధ్యకాలంలో అంటే మనకు 11 o'clock నుండి 12:22 12 గంటల 22 నిమిషాల వరకు, అంటే 82 నిమిషాల కాలం వరకు మనకు ఈ చంద్రుడు ఎరుపు వర్ణంలో మనకు కనిపించబోతున్నాడు. దాన్నే మనం బ్లడ్ మూన్గా అభివర్ణించడం జరుగుతుంటుంది. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇది బ్లడ్ మూన్. 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ కనిపించబోతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది చాలా కుతూహలంతో ఉన్నారు. ఆ బ్లడ్ మూన్ చూడడం కోసం కూడా నేరుగా కూడా చూడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు కొంతమంది నియమాలు పాటించాలని చెప్పి కూడా పండితులు వాళ్ళు సూచిస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఈ బ్లడ్ మూన్గా కనిపించేటువంటి మూన్ చూడడం కోసం చాలామంది చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎస్ ప్రతీష్, ఇక విజయవాడ